12వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్యము, చెబుతున్న ఈ వాక్యము, బోధిస్తున్న ఈ వాక్యము, ప్రకటిస్తున్న ఈ వాక్యాన్ని మీ వ్యక్తిగత ప్రార్థనా సమయంలోనూ కలిసి కూడి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్న సమయంలోనూ ఇలా సమాజముగా సంఘముగా కూడి ఏకీభవించి చేస్తున్న ప్రార్థనా సమయంలోనూ అనేక సమయ సందర్భాల్లో ఈ మాటను మనం విన్నాము, చూశాము, గమనించాము. ఇదే వాక్యము ద్వారా మరొకసారి నాతోనూ నీతోనూ మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి కొంచెం గట్టిగా బిగ్గరగా చదవండి. కంగారు పడకుండా జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన వేరు, ఆసక్తి ప్రార్థన వేరు, అత్యాసక్తితో చేసే ప్రార్థన. ఎన్ని రకాలైన ప్రార్థన? ఒకటి ఆసక్తి కలిగిన ప్రార్థన, ఒకటి ఇంకొకటి అత్యాసక్తి ప్రార్థన. దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఇద్దరు లేక ముగ్గురు ఎప్పుడు, ఎక్కడ, ఏ చోట, ఏ సందర్భాన్ని బట్టి కూడి మనసు విప్పి హృదయపూర్వకంగా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, నిరీక్షణతో, పట్టుదలతో, భారముగా, బాధ్యతగా ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. హల్లెలూయా. స్థితిని మారుస్తుంది. పిల్లరా, ఈ సందర్భం ఏంటంటే ఆ దినాల్లో ఇప్పుడున్నంత స్వేచ్ఛాస్వతంత్రం లేదు. దేవుడి గురించి పాటలు పాడినా, దేవుడి గురించి స్వార్థ ప్రకటించిన, గమనించి, గుర్తించి, పట్టుకొని సరసాలలో వేసి బంధించి చిత్రహింసలు చేస్తున్న సందర్భం అది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక ఆత్మీయ మేలుకొలుపు కొరకు మొదటి వర్షం చదవండి. అక్కడ అదే అధ్యాయంలో క్రీస్తునందుకులారా, దేవుని సందులో మనం గమనిస్తే జాగ్రత్తగా వినాలి. కొంచెం ఇక్కడగా చదివే వాళ్ళు, ఖచ్చితంగా చదివే వాళ్ళు అభ్యాసం చేసుకోకుండా ముందుకు చదివితే బాగుంటుంది. మీ ఆశీర్వాదకరం, నాకు కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లలారా, దేవుని పాదాల దగ్గర మనం గమనించినట్లయితే బందీఖానాలో, శరస్థాలలో చిత్రహింసలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో దైవ సేవకుల కోసం ఆనాడు ఉన్న సంఘం ఎలా ప్రార్థన చేస్తున్నారంటే 5వ వచనంలో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా కలిసి రావటం మంచిదే. చాలా మంది వస్తారు, కానీ ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. ఒకరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు, కలిసి కూడా ప్రార్థన చేయవచ్చు. కానీ ఒక్కసారి ఒకరు ప్రార్థన ప్రారంభించి ముగించి ఆమె అన్నంత వరకు కూడా ఆ ప్రార్థనలో ఏకీపిస్తే అది నీకు ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం మాత్రమే కాకుండా
నీవు ఎవరెవరి నిమిత్తమై గుర్తు పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపక ప్రార్థన చేశావో ఆయా కుటుంబాలు, ఆయా గ్రామంలో కానీ, ఆయా మండలాల్లో లేక పట్టణాల్లో, నగరాల్లో, ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికే యేసయ్య వస్తాడు. హల్లెలూయా. ఏకీవించి ప్రార్థన చేయాలి. రావటం మాత్రమే కాకుండా ప్రారంభం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అందరూ ఏకీవించాలా? మీరు ప్రార్థన చేసినప్పుడు నేను కూడా ఏకీవించాలి. అలా ఏకీవించాలంటే ఒక ప్రార్థన అంశంలో పెట్టుకోవాలి. ఏమైనా ప్రార్థన చేయాలనే విషయం. వీళ్ళ గురి, వీళ్ళ దీక్ష ఏంటంటే, అయ్యా నా దైవ సేవకుడిని అరెస్ట్ చేశారు, బంధించారు, చెరసాల్లో ఉంచారు, కాబట్టి అతను విడిపించండి అనే ఒక అంశం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే వీళ్ళేమో ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఏమో పరలోకానికి వెళ్ళింది. పరలోకం నుండి కిందకి పేతురు గారు ఉన్న సరసాల దగ్గరికి దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. ఆరో వర్షం కొంచెం గట్టిగా అతన్ని వెలుగులోకి తీసుకుని రావాలని చెప్పగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తుండేమో. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుంటుంటే ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాడు. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాడు. చూడండి, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడున్నంత విధిగా సౌకర్యంగా చర్చిలు లేవు, చర్చిలు ఫ్యాన్లు లేవు, అంటే కుర్చీలు లేవు, ఇవన్నీ సొంత సౌకర్యం లేదు ఆ దినాల్లో. కానీ ఒక గృహములో కూడి ఆనాడు ఉన్న సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన అండి? ప్రార్థన. ఆసక్తి ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన. అంటే దేవుడు బిడ్డారా, వ్యక్తిగత ప్రార్థన బలమైంది. నా వ్యక్తిగత ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా బలం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడి కుటుంబ ప్రార్థన కుటుంబం అంతటికీ కూడా బలపరుస్తుంది. సంఘ ప్రార్థన సంఘ బిడ్డలందరినీ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి సంఘానికి ఉన్నటువంటి ఉన్నతమైన విలువలు, సంఘానికి ఉన్నటువంటి, సంఘ సభ్యులకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ కృపను మనం గట్టిగా అర్థం చేసుకోవాలి. లోతైన అనుభవంలోకి రావాలి. 7వ వర్షం ఒకసారి చదవండి దయచేసి. 7వ వర్షం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు వచ్చి నిలిచెను. చూడండి, ముందేమొచ్చింది? రెండోసారి ఏం జరిగింది అక్కడ? వెలుగు ప్రకాశించను. హల్లెలూయా. ప్రార్థన ఈయన ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు అక్కడ? పేతురు గారు చుట్టూనేమో సైనికులు కాపలా కాస్తున్నారు. ఈ మొత్తం నిద్రపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఉన్నారు మాత్రం చెప్పండి, లేకపోతే ఒకసారి సభలో పెట్టండి. అన్ని దాంట్లో అపార్థం చేసుకోవద్దు. ఈ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. హల్లెలూయా. మరొకసారి చదవండి. 7వ వర్షం. వెలుగు ప్రకాశించను. దూత పేతురుని లేపింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఎక్కడో ప్రార్థన జరుగుతుంది, కానీ దేవుడి దగ్గర నుంచి దూత ఎక్కడ వచ్చింది, ఇక్కడ గొప్ప క్రియ జరిగిస్తుంది. అలాగే మీరు గమనించండి ద్వారా బుధవారం విజ్ఞాపన ప్రార్థన ఎందుకు పెట్టుకున్నాం? విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటి? వ్యక్తిగత ప్రార్థన అంటే నా కోసం, కుటుంబం కోసం అంటే నా కుటుంబం కోసం, మీ కుటుంబం మీ వ్యక్తిగత ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి? ఎంత
ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుడు సమయంలో ఏమంటాడండి? నా మట్టుకు నేను, మీరు ఎలాగన్నా ఉండండి, ఏదన్నా ఆలోచించండి, ఏదన్నా చేసుకోండి, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేసిన వాడిని అడుగును. అంటే దానికి అర్థం ఏంటి? నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబం దీవించయ్యా, నేను అడుక్కోవడం మంచిదే కాదు, కానీ నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయం కోరిన ఇతరుల కొరకు, తోటి సహోదరుల కొరకు, వారి అవసరతల కొరకు ప్రభు పాదముల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకపోతే ఆజ్ఞాతిక్రమమా కాదా? పాపమా కాదా? పాపం ఎవరు చేస్తున్నారు చెప్పండి? విశ్వాసాలు చేస్తున్నారా, విశ్వాసాలు చేస్తున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో ఎత్తుకోతేనే, కాసేవాడు కనుకోతేనే అనుకోకూడదు. దేవుడి పాదముల దగ్గర ఒప్పుకున్నామంటే తప్పుకోకుండా ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే వస్తుందంటే ప్రార్థన దేవుడికి ప్రపంచం దేవుడు ఆలకిస్తాడు. ఆసక్తి ప్రార్థనకు, ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత, లేదా కొన్ని నెలల తర్వాత జవాబు వచ్చింది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆనే అనగానే నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. అదే చెప్పండి. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు, ఎక్కడ దేవుడు దూత వచ్చింది. దూతతో పాటు ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది. పేతురు గారు అంటే ఎవరు చెప్తారు? నన్ను బంధించారుగా, సరసలు వేశారుగా. 8వ వర్షం చదవండి. 8వ వర్షం. కొంచెం గట్టిగా చదవమ్మా. దేవుని పిల్లలారా, దేవుని దూత లేపడం మాత్రమే కాకుండా పేతురు గారు మీరు లేవండి, లేచి నిలబడండి, బట్టలు సర్దుకోండి, చెప్పులు వేసుకోండి, నా వెనకాల రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వేయబడ్డ తలుపులు మామూలు తలుపులు కాదండి. మీ ఇంటి తలుపులు, మా ఇంటి తలుపులు, మీరు చూసిన గేట్లు లేకుండా ఆ గేట్లు, ఆనాడు రాజకోట సైన్యాధిపతులు, ఆ కోటలు, ఆ శరసాలు, అవన్నీ కూడా, ఆ బందీఖానాలన్నీ కూడా బలమైన గేట్లు, పెద్ద పెద్ద గేట్లు. అలాంటి సరసాలు బంధించబడిన దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చింది, లేపింది, నడవమంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రార్థన అయిపోయినా అత్యాసక్తి ప్రార్థన అంటే జవాబు వచ్చే వరకు కనిపెట్టి ప్రార్థన చేయాలా? జవాబు వచ్చే వరకు ఏదో నేను కూడా ప్రార్థనకు వచ్చాను, కళ్ళు మూసుకోమన్నారు కాబట్టి మూసుకున్నాను, సపట్లు పట్టమన్నారు కాబట్టి కొడుతున్నాను, మధ్యలో అదేదో చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాను. మీరు అందరూ సపట్లు కొట్టుకున్నారు కానీ ఆ సపట్ల సందర్భంలోనే నేను కూడా ఒక ఏం చేశాను, కాస్త ఒక్కడికి తీసాను అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు గట్టిగా చెప్పండి. అదే ఆ వేళలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇక దేవుని బిడ్డలారా చూడండి, దయచేసి చదవండి. 8వ వర్షం. అతనితో ఇంకా పాస్టర్ గారు ఇక చాలా ఆ సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దొరికినట్లుగా పట్టుకోవడం, శిక్ష వేయటం, అవసరమైతే చనివేయటం. నేను 5 వర్షాలు చూడండి, 1 నుంచి 4 వర్షాలు. అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలారా నన్ను ఏం చేస్తారో దేవుని సిద్ధం అన్నట్టుగా ఈయన అలాగే బలహీనమైపోయి కాస్త ఆలస్యత చెంది ఆ యొక్క చిత్రహింసల వల్ల రెస్ట్ తీసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దూత వచ్చిందని, లేపిందని, నిలబెట్టిందని, నడవమని, చెప్పులు వేసుకోమని ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఏమనుకున్నాడినా? ఏమనుకున్నాడమ్మా? దర్శనం అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి.
మనలో కూడా కొంతమంది అలాగే దర్శనాలకి, కళ్ళకి, ప్రవచనాలకి, ప్రయోజనాలకి ఏం తేడా తెలియదు. ఏం తేడా తెలియకుండా అదే కరెక్ట్ అనుకుంటారు. దేవుడు బిడ్డారా, దర్శనాలు వేరు, ప్రవచనాలు వేరు. చూడండి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ దర్శనం అంటే దేవుడి స్తోత్రం చెప్పండి. 9వ వచనం వరకు శాస్త్రం గట్టిగా గట్టిగా దేవుడు పిల్లలారా చూశారండి ఎంత విచిత్రంగా జరుగుతుంది. అక్కడ దేవుని దూత ముందు నడుస్తుంది, వెనకాలేమో పేతురు గారు దైవ సేవకుడు నడుస్తున్నాడు. ఆ ముందున్న గేట్లు ఆటికి తెలుసుకుంటాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో తలుపులు మీరు తెరవకుండా తెరిస్తే ఏమనుకుంటారు మీరు? ఎదుగుతామా నువ్వు వెళ్ళగానే నువ్వు తాళాలకి ఎలా వేసి వచ్చావు, మరి ఆ తలుపులు అట్లా తెలుసుకుంటాయి. ఏం చెప్తారా రాజేశ్వరి చెప్పమ్మా? ఒక రకమైన భయం వచ్చిందా లేదా? జ్ఞాపకాలు కూడా 30వ తారీఖున చక్రి గారు నేను చెబుతుంటే ఇప్పుడు వచ్చి తలుపు తెరిచేయడం. దేవుని స్తోత్రం. ఎవరికైనా ఒక అర్థం వచ్చింది, కానీ దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతం ఇది. హల్లెలూయా, గొప్ప అద్భుతం. ప్రార్థన ఆదరేతో ప్రార్థన జరుగుతుంది, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడి పిల్లలారా గమనించండి, గేట్లు వాటికవే ఒక ద్వారం తెలుసుకున్నారా, ముందుకెళ్తే ఇంకో ద్వారం కూడా. ఎన్ని ద్వారాలు తల్లి చదువు? 10వ వచనం. మొదటి కావలిని, రెండో కావలి దాటి ఇనప దేవుని స్తోత్రం చెప్పండి. మెయిన్ గేట్ కూడా తెలుసుకోండి. మెయిన్ రోడ్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి సపోర్ట్ పడతారు సంతోషంగా. వారు ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, స్థితిని మారుస్తుంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడు కూడా ఒకవేళ ఎవరో చేసినట్లుగా మనం ప్రార్థన చేయలేకపోవచ్చు, ఎవరో పాడినట్లుగా మనం పాటలు పాడలేకపోవచ్చు, ఎవరో చెబుతున్నట్లుగా మనం సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, ఎవరో ఉపవాసాలు ఉన్నట్లుగా మనం ఉపవాసం ఉండలేకపోవచ్చు, ఎవరో ఆసక్తి కలిగి ముందుకు సాగుతున్నట్లుగా మనం ఉండలేకపోవచ్చు. కానీ మన విశ్వాస పరిమాణాన్ని, మనకున్న విశ్వాసాన్ని, మనకున్న నమ్మకాన్ని, మనకున్న నిరీక్షణను క్రీస్తు యేసులో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. క్రీస్తు యేసులో ఈ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం బలహీనపరచుకోకూడదు. నేను బాగా చెప్పలేకపోతున్నానే, చదవలేకపోతున్నానే, పాడలేకపోతున్నానే, ఇలాగా నీకు నువ్వు బలహీనం అవ్వకూడదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే అదే చెప్పండి. బలవంతుడు గొప్పవాడు. అందుకని భక్తుడు అంటాడు కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా పైనుంచి సరిపాటు కిందకి పైకి ఎక్కుతా అంటే పైనుంచి కింద రావాలా? కిందకి ఒక్కొక్క బొట్టు పైకి వెళ్తే లోపలికి వెళ్తేనే అది శక్తి వచ్చింది. మన దేవుడు ఎక్కడున్నాడు? అదే దేవుడు. అది పైన దేవుడు మీ దగ్గరికి ముందు ప్రత్యక్షం అవ్వాలంటే ఎలా ఉండాలి? ఉత్సాహంగా వచ్చేవాడు. హల్లెలూయా. యెహోవా నా బలమా, యెహోవా
బలం యెహోవా. నీ బలం ఎవరు? ఫ్యామిలీ డాక్టరా, ఆయుర్వేద డాక్టరా, హోమియోపతి డాక్టరా? మరి సపోర్ట్ కూడా చెప్పు, యెహోవా నా బలం. హల్లెలూయా. నా బలము, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము. హల్లెలూయా. చదువుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు తేరుకున్నాడు? లేచినా కళ అనుకున్నాడు, దర్శనం అనుకున్నాడు. లేచి నడిచాడా? మొదటి కావాలి దాటిచ్చాడా? రెండో కావాలి దాటిచ్చాడా? మెయిన్ గేట్ దాటాడా? ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అన్నా అని చెప్పినా కూడా అప్పుడు ఇదంతా ఈ కీడులో నుంచి, శోధంలో నుంచి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి, ఈ సంఖ్యలో బానిసత్వం నుంచి నన్ను విడిపించడానికి దేవుడే దూతను పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ప్రార్థన లేదని ప్రార్థన జరుగుతూ ఉంది. మనము ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకున్నా కానీ 33 సార్లు అడుగుదరగా ఇంటి తిరగ అటు చూడ ఇటు చూడ. ప్రార్థన అనగానే కనీసం నాకు నేను చెప్తున్నారా, గంట ప్రార్థన చేస్తే 15 నిమిషాలు గంట కట్టాలి. ఆమె అనగానే పద్మనాభ రాజు గారు అంటున్నారు. అంతేనా? దేవుడు చేసే కార్యం చూడాలి కదా మనం. దేవుడు చేసే కార్యాన్ని మనం, నాకు చాలా విశ్వాసం ఉందండి, నాకు చాలా నమ్మకం ఉందండి, నాకు చాలా దేవుడు అంటే నాకు చాలా, అసలు ఎవరికైనా ఉండో లేదో నాకు తెలియదు కానీ నేను తెలుసుకున్నప్పటి నుంచి దేవుడితోనే ఉన్నాను. ఒక్కసారైనా దేవుడికి ప్రత్యక్షమయ్యాడా? ఒక్కసారైనా దేవుడు స్వరం వినగలిగావా? ఒక్కసారైనా దేవుడు ప్రత్యక్షతను అనుభవించావా? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించాలే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలు అనిపించాలే. నీవు నాకిచ్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆస్వాదించుకుంటాడు అంటే నెమరు వేసుకోవాలి. ఎన్న వాక్యాన్ని, రాసుకుంటున్న వాక్యాన్ని, అండర్లైన్ చేసుకున్న వాక్యాన్ని, నీ డైరీలోనూ నీ నోట్స్లోనూ రాసుకున్న వాక్యాన్ని మరొకసారి అనేక పర్యములు వీలైనంత వరకు ప్రార్థనాపూర్వకంగా దాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థానంలో కృప చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి మాట్లాడుకొనుచుండిరి. ఏమండి? చాలాసార్లు ప్రార్థన అన్నప్పుడు ఏమండి, ప్రార్థన టైం, ముగింపు టైం కొంచెం గమనించాలి. మనం ఎక్కడికైనా గృహాల్లో ఫోటో పెట్టేటప్పుడు టైం టు టైం కొంచెం ఉన్న సమయం కొంచెమే కాబట్టి పాటల సమయాన్ని మనం పాటల సద్వినియోగపరచుకోవాలి. సాక్ష్యం సమయం నిర్మించుకోవాలి. వాక్యం సమయానికి వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యం అయిపోయిన
తర్వాత ఒకరో ఇద్దరు ప్రార్థన చేసి చూపించేస్తాం. అది నాకు అంగీకారం ఉండదు. అది కనీసం వాళ్ళ అవసరతల కోసం కనీసం ఒక 5 లేక 7 ప్రార్థన చేయాలి. అక్కడ నాకు వచ్చిన వారి గురించి దేవుడి స్తోత్రం చెప్పండి. వేరు వేరు అంశాలు కాదు, వారికి ఉన్న అవసరతలు. మనం ఎక్కడికైతే అడుగు పెట్టామో ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబంలో దుఃఖ పరిస్థితులు ఏమిటో, కష్ట పరిస్థితులు ఏమిటో, ఆర్థిక సమస్యలు ఏమిటో, మానసిక రుగ్మతలు ఏంటో, లేకపోతే శరీర సంబంధమైన వ్యాధి బాధలు ఏంటో అవన్నీ కూడా చెప్తారు కదా. చెప్పిన విషయాన్ని మనం ప్రార్థించాలి. ఇలా చూడండి ఏం చేస్తారండి, వచ్చిన దాని నుంచి తిరిగి వెళ్ళిపోయే వరకు ప్రార్థన మొదలెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటారు. ఒకటే గుర్తు పెట్టుకున్నా, 2 చేతులు జోడించి ప్రార్థన పెట్టుకున్నాను. ప్రార్థన అన్న టైంలో అంతకుముందు ఎంతసేపు మాట్లాడేసుకున్నారు, ఆ తర్వాత ఎంతసేపు మాట్లాడేసుకోండి. ప్రార్థన అన్న తర్వాత మాటలకు స్థానం ఇవ్వద్దు, దేవుడికి స్థానం ఇవ్వండి. మరోసారి చదవతారు చదవటం. అతడు దేవుడికి స్తోత్రం చెప్పండి. లోపల ప్రార్థన జరుగుతుంది. ఎక్కడికి వచ్చేసాడు? సరసాల్లో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ప్రార్థన జరుగుతున్న ఇంటికి వచ్చేసాడు. పడుతుంటే ఒక పాప వెళ్ళి, రోజు అనే పాప వెళ్ళి వస్తుంది కిటికీలో నుంచి. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలు ఉన్నారు, ఎందుకు తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. వచ్చిన కానీ తిరగటం, అటు ఇటు మాట్లాడుకోవడం, అవసరమైతే తప్ప అటు ఇటు కలగకూడదు ప్రార్థన. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి 14వ వచనం. దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు ఎవరు దేని కోసం ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో, ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ సమస్యకు పరిష్కారం దేవుడు చూపించాడు, ఆ వ్యక్తి వచ్చేసాడు అని చెబుతుంటే వాళ్ళు ఉంటారా? కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ప్రార్థన చేస్తారు, 3 రోజులు ప్రార్థన చేస్తారు, 6 రోజులు ప్రార్థన చేస్తారు, 9 రోజులు ప్రార్థన చేసేవారు ఉంటారు, తర్వాత 3 ఏళ్ళు 21 రోజులు ప్రార్థన చేసేవారు ఉంటారు, 40 రోజులు ప్రార్థన చేసేవారు ఉంటారు, ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేవారు ఉంటారు. కానీ వెంటనే కార్యం జరిగినట్టు ఇది నిజమా? ఆయన కూడా అంతగా చెప్పారు. చదవాలి కింద చదవాలి. అందుకు వారు నీవు ఏమన్నారు? ఊరు పంపిస్తారు. ఆయన ఎంత వస్తాడు? బంధించిపోయిన వాళ్ళు మామూలుగా నేను తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళారు అంటే రాజుగారు తీసుకెళ్ళారు, రాజుగారు సైన్యం తీసుకెళ్ళారు. ఇక అక్కడ నుంచి రావడం అసాధ్యమా? రికమెండేషన్ చేయడానికి ఎవరున్నారు? మనకి ఎవరు లేరుగా. ఆయన ఎట్లా వస్తాడు? చాలా చెప్పే కూర్చోాలని వెళ్తున్నారు. చదవరా. అయితే వారు తాను చెప్పినది నిజమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపోతున్నారు. మా ప్రార్థనకి ఎంత జవాబు వస్తుందా? మా ప్రార్థనకి ఎంత ప్రతిఫలం ఉందా? మేము కలిసి కూడి ఏకీపించి ప్రార్థన చేస్తే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇదే స్థలంలో వందల సంఖ్యలో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి, వేల సంఖ్యలో సభలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాదు లేదు అనుకుంటే ఒక్కలుగా 3గా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. నాడు నేడు ఏ రోజున కూడా 27 సంవత్సరాలుగా ఎప్పుడు ఏ అంశాన్ని బట్టి ఎవరి నిమిత్తం ప్రార్థన చేసినా ఈ స్థలం మీద చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిపి ఉన్నానని చెప్పిన దేవుడు ఈ రోజుకి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక అధ్యాయం చూస్తే దాంట్లో ఆయా సందర్భాల్లో దేవదూత వచ్చి కోడేరుని కదిలించినప్పుడు ఎవరైతే ఆ కోడెట్లో దిగుతారో వాళ్ళకు మాత్రమే స్వస్థత. ఆ రోజు ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకొని దిగే వాళ్ళకి స్వస్థత. కానీ ఈరోజు దేవుడు మహాకనికరం చేత ఎప్పటికీ అప్పటికి మీరు సాక్షి ఉన్నారు కదా. ఆయన ముస్లిం కుటుంబం రక్షించబడి తప్పిపోయాడు, దొడ్డుపోయాడు, చచ్చిపోతాను అనుకున్నాడు. నువ్వు చచ్చిపోతే నేనే సెంతేస్తామంటున్నాడు. అల్లే చెప్పడు గట్టిగా. వాళ్ళు ఏమంటారంటే
నువ్వు ఆశిస్తాను దేవుని స్తోత్రం. అదే నువ్వు రాని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి రావాలి మనం? అదే చెప్పండి గట్టిగా. దీంట్లో చాలా శరీర అవయవాలు ఉంటాయి చూడండి. అలాగే రకరకాలైన ప్రజలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని, చదువు ఉన్న వారిని, చదువు లేని వారిని, తేటగా శుద్ధిగా మాట్లాడగలిగిన వారిని, మాట్లాడలేని వారిని, నోటి మాంద్యం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, జ్ఞానహీనులను, ధనికులను, దరిద్రులను, సమస్త ప్రజానికాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి కొంచెం 11వ వర్షం చదవాలి. యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరం ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టి చెప్పాలి. కొంచెం గట్టి చెప్పండి. ఒక్క యేసు క్రీస్తు కృప చేత మనము ఒక శరీరముగా, ఒక సంఘముగా, ఒక బిడ్డలముగా, అనేకమైన ఆలోచనలు కలిగి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మహాకృప చేత మనమందరం ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడి ఉన్నాము. చూడండి ఇంకా 14వ వర్షం. శరీరం ఒకటే అవయముగా ఉండగా అనేకమైన అవయవాలుగా ఉన్నది, నేను చెయ్యను కాను కనుక శరీరంలోని దాన్ని కాను. పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోని కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఉంది. ఈ దేహాన్ని అంతా మొయ్యాలంటే ఏం మొయ్యాలి? కింద పాదాలు, శీలమండల కింద పాదాలు, శీలమండలం పైన అయితే కూర్చోండి. ఇదంతా ఈ బరువులు మొయ్యాలి. నేను మొయ్యనంటే ఎక్కడికి వెళ్తాను? అడుగు తీసి అడిగేయగలమా? అలాగే శ్రమంలో కూడా దేవుని కూడా అందరూ ఒకలాగే, అందరూ ఒక స్వభావం, ఒక తలంపులు, ఒక ఆలోచనలు, ఒక నిరీక్షణ పట్టుదల కలిగి ఉండినా ఉండకపోయినా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి. అదే చెప్పడం గట్టిగా. నువ్వు నా ఇదిగా లేవు, నాకు సమానంగా లేవు, లేకపోతే సరిపోయేదానిగా లేవు అన్నట్టుగా ఎవరిని తోలనాడకూడదు, తునీకరించకూడదు, తక్కువగా చూడకూడదు, తక్కువగా అంచనా వేసి మాట్లాడకూడదు. అలాగా స్వభావం ఉంటే కనుక నువ్వు 30 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాలు ప్రార్థన చేసినా, ప్రభు రాకడ వచ్చే వరకు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పన్నీరు ఎక్కడ పోయాలా? పోసే దగ్గరే పోయాలా? బూర్దులో పోతే దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి దయచేసి చదవండి ఇంకా. నేను చెయ్యను కాను గనుక శరీరంలోని దానిని కానని పాపం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. 16వ వర్షం. మరియు నేను కన్నును కాను గనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. అంటే దేవుడు దేహ అవయవాలన్నింటినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ముక్కు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు, నోరు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఇంకా కనిపించే భాగాలు కొన్ని దేవుడు ప్రకారం విలువైంది.
6 అంగుళాల పొడవు 4 అంగుళాల ఎడల్పు. 6 అంగుళాల పొడవు 4 అంగుళాల ఎడల్పు. ఏంటది? అది కనకానికి కింద ఏంటది? ఆర్ట్. తెలుసుకోవాలి చెప్పండి. ఏమైందన్నారంటే అది ఇంతే ఉన్నది. 6 అంగుళాల పొడవు 4 అంగుళాల ఎడల్పు పిడికిడే. ఈ పిడికిడి గుండెలో దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో నాకు చోటు స్థానము. చూడండి, ఈ దేహమైన భాగాలన్నిటి ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచాడు. కాబట్టి నేను కాలు, నేను చెవులు కాదు, నేను ముక్కును కాదు, నేను నా చేతులు కాదు అనుకున్నంత మాత్రాన ఏది లేకపోయినా ఉపయోగపడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, సంఘంలో కూడా ప్రతిదీ కూడా నేను ఒక చెవు అనుకో, నేను ఒక స్టేజ్ అనుకో, లేదా నేను ఒక ముక్కు అనుకో, అన్ని ఉంటేనే మనిషి. ఏది లేకపోతే అన్వేషిస్తా. అన్నీ ఉన్నాయి, ఏమన్నా గుండె ఉండాలా లేదా? గుండె అయిపోతే ప్రార్థన ఊపిరి లాంటిది. అదే చెప్పగలిగా. ఊపిరి అయిపోతే ఇంతలోనే కనబడి అంతలోనే ఆరాటం. ఆరాటం, పోరాటం ఎప్పుడే అయిపోతుంది. ఎప్పుడు కూడా ఎదుట మనిషిని, ఎదుట ఆత్మీయ సహోదరి సహోదరులు ఎంత నిరుపేదలైనా, ఎంత కటిక దరిద్రంలో ఉన్నవారైనా వారు దేవుని కృప చేత నీకు సహోదరి సహోదరులై ఉన్నారు. అదే చెప్పగలిగా. వారికి నువ్వు ప్రార్థన నేర్పించు, పాటలు పాడడం నేర్పించు, సాక్షి చెప్పడం నేర్పించు, ప్రభువులో పాల్పడటం నేర్పించు, ప్రభు యొక్క కృపను అనుభవించడం నేర్పించు. అప్పుడు నీకు గొప్ప జీవ కిరీటం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, 17వ వర్షం చదవండి గట్టిగా. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటైతే వాసన సూచన ఎక్కడ? ఒక రోజునంట నేను ఇది మొయ్యలేకపోతున్నాను అన్నట్టు కళ్ళును ముక్కు పోటాడుకున్నాయంట. ఏంటంటే కళ్ళును ముక్కు పోటాడుకున్నాయంట. నేను లేకపోతే నువ్వు ఎట్ట అక్కడ నీకు దారినా చూపుతాను చూడండి. 4 కళ్ళు నాకు 4 వ్యవస్థ చెప్పండి. అదే ఒకసారి అర్ధరాత్రి పూట ప్రయాణం అయ్యాడట. ఇప్పుడు తెలియక ఏను గుద్దుకున్నాడు, సార్వజన గుద్దుకున్నాడట. ఇప్పుడు ఏమైంది? ఒక ముక్కు ఏమైంది బాబు? బాబు ఒక ముక్కు ఏమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, ముక్కు చేసే పని ముక్కు, కళ్ళు చేసే పని కళ్ళు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. నేను చేసేది మీరు చేయలేదు, మీరు చేసినట్టుగా నేను చేయలేదు. అందరూ ఒకే రకంగా ఉద్యమంగా పాడలేరు, ఉద్యమంగా కన్నీరు కాల్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయరు. అయినంత మాత్రాన ఎవరిని తక్కువగా చూడకూడదు, తక్కువగా అంచనా వేసి తూలనాడి తునీకరించి మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18వ వర్షం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన సిద్ధ ప్రకారము శరీరంలో ఉంచెను. హల్లెలూయా. చూడండి, వేళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నా 5 వేలు ఉన్నాయి. ఒకనే లేకపోతే పని జరుగుతుందా? జరుగుతుందా? ఏ అవయవారం లేకపోయినా. ఇప్పుడు మీరు అంత ఎదురు దెబ్బ తగిలింది ఏమంటారా? ఎదురు దెబ్బ తగిలింది ఏమంటారు? చెయ్యాలి ఏమన్నా తిట్టాము. హల్లెలూయా. చూడండి, దేవుడు గమనించండి. దేవుని సన్నిధిలో ఎక్కడ ఏ అవయవారం ఉండాలో అక్కడ పెట్టాడు. కాబట్టి సంఘం అంటే నేను అమ్మనే కాదు, సంఘం అంటే నేను నా భార్య కాదు, సంఘం అంటే నేను నా కుటుంబం కాదు, సంఘం అంటే నేను ప్రభాకరం కాదు, నేను నా ఫ్యామిలీ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘం అంటే నువ్వు, మీరు, మనమందరం. దేవుని స్తోత్రం చెప్పండి. మనమందరం కలిసి ప్రభు పాఠములు పట్టుకొని పశ్చాత్తాప హృదయంతో, వేదనతో, దుఃఖంతో, కన్నీరు మున్నీరుగా అవసరాన్ని బట్టి, వీరుని బట్టి ఉన్న ఓపికను, శక్తిని కూడగట్టుకొని ఉపవాసాలని కన్నీరు కాల్చి విజ్ఞాపన ప్రార్థన చేయబట్టే ఈ రోజు ఈ స్థితిని ఇచ్చాడు. విజయవాడ పట్టణంలో 2 సంఘాలు ఇచ్చాడు. సపడగట్లో నోటి మాట్లాడగలిగిన వాళ్ళము, తెలుగులో చూసి రాసి చదవగలిగిన వారు మాత్రమే. మా పేరు కూడా మేము ఇంగ్లీష్లో రాసుకోలేని పరిస్థితి.
ఈ రోజున ప్రపంచాన్ని మేము కాపాడడానికి ఇప్పటి వరకు ఫేస్బుక్లో కనెక్ట్ అయిన వారికి మాత్రమే తెలిసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో ప్రియులు రాఘవ్ గారు వచ్చారు. ఈ రోజున అయ్యగారు మీరు చేసే పనికి నా వంతు సహకారంగా నేర్పిస్తానని తన కుమార్తె వచ్చి ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో యూట్యూబ్ ఎంతమంది చూస్తారో అంతమంది. నా ఒకటి వల్ల ఈ స్థాయికి వెళ్తాను. దావీదు మహా కీర్తనకారుడు ఏమన్నాడు? దావీదు కీర్తనకారుడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుల వల్ల కాదండి ఎప్పుడు కూడా. కొంచెం సంతోషం, కొంచెం అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయములు అనేకమైనను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ ఉండాలండి. ఇప్పుడు విలువైన గొప్ప రేట్లు పెట్టి అన్ని వస్తు సామాగ్రిలు కొని మీరు అన్ని కలిపి వండండి. రుచికరమైన వంటలు చివరికి ఒక ఏమంటే అన్నీ వేసి చూడు. ఏంటది? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత విలువైన చిన్న వస్తువు పెద్ద వస్తువు అయినప్పుడు కూడా లోపల పెట్టి జాగ్రత్తగా తాళం వేస్తారు. అన్ని వస్తువులు ఉప్పు మాత్రం ఎక్కడ పెడతారు? కానీ అది లేకపోతే అలాగే నువ్వు లేకపోతే సంఘం లేదు. అలాగే నీ ప్రార్థన కావాలి సంఘానికి, నీ కన్యలు కావాలి సంఘానికి, నీ విజ్ఞాపన కావాలి సంఘానికి, నీ యొక్క ఉపదేశం లేకపోతే నువ్వు పొందినటువంటి ఆసక్తి, విశ్వాసం, నిరీక్షణ పడుదల, ఆ తలపైన ప్రార్థన, గోదాడే ప్రార్థన, బిడుదాడే ప్రార్థన, అలక్ష ప్రార్థన, క్షణ ప్రతిక్షణం అనుక్షణం దేవుడు గోదాడే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. అలా చెప్పినట్లుగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఏదంటారు సరే, మనసులో లేదా కౌలించుకుంటూ వచ్చిందన్న కొంతమంది పెద్ద కంప్యూటర్ కరెంట్ కావాలని ఈ కంప్యూటర్ మాత్రం అవసరం ఎన్నో చెబుతుంటారు. అలా వద్దండి దయచేసి. ప్రియమైన వాళ్ళ నా రెండు చేతులు జోడించి ప్రాధాన్యపడి ఈ రోజున ఈ స్థితిలో నేను ఎన్నోసార్లు చెప్పాను, అక్టోబర్ నెల ఎండింగ్ వస్తుందంటేనే మొదటి సమయాలు వస్తుందంటే నా ఉత్సాహం ఈ రాజున బలహీనమైపోయినాడు. ఎందుకంటే నా బ్రతుకు జీవితంలో ప్రభువుని తెలుసుకున్న నెల అది. ప్రభు దగ్గరికి అడుగు పెట్టిన నెల, ప్రభుతో సహవాసం చేయడం ప్రారంభించిన నెల. నా జీవితంలో ఏ రోజునైతే ప్రభు దగ్గరికి అడుగు పెట్టానో తిరిగి సంవత్సరానికి మరి ఖచ్చితంగా అదే రోజు అదే తారీఖున అభిషిక్తులైన దైవశాఖం చేత మా ఆత్మీయ తల్లిదండ్రులు రెవరెండ్ పి జాన్ గారు, అమ్మగారు శుభ్రమ్మ గారు వారి సంఘ ప్రార్థన ద్వారా, వారి కన్నీటి ప్రార్థన ద్వారా 1990 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు బాప్తిస్మం పొందడానికి దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లగా ఎంత గొప్ప ఆనందం, సంతోషం. ఎందుకు చెప్తున్నాను? నాకెవరు చెప్పేయడానికి కాదు. నేను అప్పుడు పనిష్మెంట్ నాకు నేను శిక్ష వేసుకునేవాడిని. దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత 3 నిమిషాలు లేట్ అయితే థియేటర్కి మానేసేవాడిని. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయటమో, పాట పాడటమో, లేకపోతే సాక్ష్యం చెప్పడమో అవకాశం లేక సమయం లేకపోయిన పరిస్థితి కనుక ఆ రోజు మొత్తం భోజనం చేయడం మానేసేవాడిని. నాకు ఎవరు చెప్పారు? వెళ్ళిన 3వ వారానికి పనిష్మెంట్. ఈ శిక్షణ నేను వేసుకున్నాను. అలా వేసుకున్నాను కాబట్టి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పండి. ఇదిగో ప్రభాకర్ రావు అంటే మేడం, మీరు ఫ్యామిలీ లాంటి కుటుంబాలను 26 కుటుంబాలను దేవుడి సేవ పంపించడానికి నేను ఏర్పాటు వాడినండి. నా తరిపేది ఎంత, నేనెంత, నేను ఎక్కడ తరిపేది పొందానా, లేక ఒక ప్రత్యేకమైనటువంటి ఉంచండి స్థితిలో నా బ్యాక్గ్రౌండ్, నా కుటుంబం ఎవరైనా, నా ఫ్యామిలీ ఎవరైనా సేవకులు ఉన్నారా వారిని ప్రోత్సహించడానికి ఎవరు లేరు. నీతి మంత్రి విశ్వాసం మూలంగా జీవించింది. కేవలం కట్టు వస్త్రాలతో బైబిల్ పట్టుకొని ఈ గ్రామంలో ఈ ప్రాంతానికి వచ్చిన నేను ఈ రోజు నా స్థితి ఏంటో తెరచిన పుస్తకంలాగా అందరికీ కనిపిస్తుంది. తెలుసుకోవాలి. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఈ ప్రాంతంలో బిడ్డలు ఎంతో మంది ప్రేమించేవారు ఉన్నారు, ఆదరించేవారు ఉన్నారు. ఈ రోజున ఉన్న ఈ దేశ పరిస్థితులు బట్టి ఈ రోజు అందరూ రాలేకపోయారు. కొంతమంది శరీరరీత్యా కొంత అలసట, నీరసం, బలహీనమై రాలేకపోయారు. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం,
వాళ్ళు ఇచ్చేటువంటి ఆదరణ ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకున్న కుటుంబాల్లో ఏదైనా సమస్య వస్తే ఎంత బాధపడతారో అంత రెండంతలుగా నా కోసం కన్నీరు కాచే కుటుంబాలు ఉన్నాయి, నా కోసం విజ్ఞానం ప్రార్థన చేసే కుటుంబాలు ఉన్నాయి, నా కోసం ఎంతో ప్రార్థనాపరమైన సహాయ సహకారాలు అందించే కుటుంబాలు ఉన్నాయి. అందుకే నేను ఈ స్థితిలో నిలబడగలిగా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆఖరికి ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకున్నాం పిల్లరా, ప్రార్థన చేసుకున్నాం. ఆఖరికి ఒక మాట చదవండి. దేవుని బిడ్డరా 27వ వర్షం 27 చదువు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవమై ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా సమయానుకూలతను బట్టి ఒక్కొక్కసారి అందరూ పాడటానికి కనబడటానికి అవకాశం లేదు అని బాధపడదు. వస్తాయి, అవకాశాలు వస్తాయి. దేవుడు బిడ్డలారా గమనించండి. నేను అనుకున్నాను ఇలా అందరికీ కనబడతాను, ప్రపంచాన్ని నేను కనబడతాను అనుకున్నాను. దేవుడు తగిన కాల సమయంలో ఒక రేంజ్కి తీసుకొస్తాడు. తన బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు కళతో ఎన్నో చూశావు, నీ చెవులతో విన్నావు. ఈ హోలీ పెంతెకోస్తు మినిస్ట్రీ చర్చి ద్వారా, ఈ చిన్న సంఘం ద్వారా, ఈ చిన్న సంఘ సభ్యుల ద్వారా, వీరు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా, వీరు ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ద్వారా జరిగినటువంటి కార్యముల గురించి అనేక మంది మగవారు మాట్లాడిన సంగతి నువ్వు చెవులతో విన్నావు, కళతో చూశావు, ప్రత్యక్షంగా చూశావు. మగవారు మాట్లాడారు, చెవిటి వారు విన్నారు, ఊస చేయగలవారు బాగుపడ్డారు. చేతబడి శక్తులు, మంత్ర తంత్ర పీడ ప్రశాస శక్తులు, అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడిన వారు అనేక మంది విడుదల పొందారు. దేవుని సేవ కోసం ఇక్కడ ప్రారంభించిన సమయాల్లో ప్రారంభించండి. పెద్దబాబుకి 3 సార్లు, నాకు 3 సార్లు చేతబడి చేశాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఎవరు బతుకున్నారు? వాళ్ళే, మేము ఉన్నాం. ఎందుకని? నా సంఘం ప్రారంభించే, నా సంఘంలో కన్నీటి ప్రార్థన, నా సంఘం యొక్క వేదనతో కూడిన ప్రార్థన, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చిన బలము, వారిచ్చిన ఆదరణ, వారు చూపించినటువంటి ప్రేమ. దేవుడి బిడ్డలారా, చెప్పవలసినంత ఉన్నా, చెప్పింది కొంచెమైనా నోటి మాంద్యం కలిగిన వాడు దయచేసి అన్యదా భావించకుండా, అపార్థం చేసుకోకుండా ఈ దీన సేవల కోసం, ఈ దీన సేవల యొక్క కుటుంబం కోసం మీ అందరూ వ్యక్తిగత ప్రార్థన ఎప్పటికే ప్రార్థన చేస్తున్నారు. మరింత బాగా ప్రార్థన చేయాలని నా 2 చేతులు జోడించి ప్రార్థించడం అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి లేచిన పడితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి లేచిన పడితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమ వాళ్ళ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు మహాకృప చేద్దాం. ఎంతవరకు దేవుడు తన కృప అనుగ్రహించాడు. నేను బలహీనురాలిని, ఎన్నిక లేని యోగ్యత లేని దాన్ని, చదువు జ్ఞానం జ్ఞాపక శక్తి లేని దాన్ని అనుకోవద్దు. ఎవరైనాను బలహీనుడై ఉంటే నాకు బలం కావాలని ప్రభువుని అడిగితే ఇస్తాడు, స్వస్థత కావాలంటే ఇస్తాడు, నెమ్మది కావాలంటే ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానము కొలతగా ఉన్నాడు దేవుడు అడగవలను, అతను సందేహించకుండా అడగవలను. నమ్మట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినవా దేవుని మహిమను చూస్తావు. ఒక్కసారి నిండు హృదయంతో మనసారా యేసు రక్తమే చేసిన రక్తమే చేయమని చెప్పబడి తెలుసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెలిసి అందరూ ప్రార్థన చేద్దాం. నోరు తెలుస్తాం. ఒకసారి సంఘమంతా కూడా శరసాలలో బంధించబడిన పేతురు కొరకు ప్రార్థించారు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు సిద్ధపడుతున్నావా? ఇంకా ప్రార్థనలో బలహీనురాలుగా కనపడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. నోరు తెరువు బాబు, మా నోరు తెరువు. ఒకసారి ఆశుందా నీకు? దేవుడు నా పట్ల మేలు చేయగలడని ఆశుందా నీకు? దేవుడి పట్ల నీకు ప్రార్థన చేస్తే శరసాల పునాదులు పగిలిపోతాయి. దేవుని దూత స్థలములో గొప్ప వెలుగు చేత పేతురును నడిపించి
నడిపించి తీసుకుని వెళ్ళి ఏ సంఘం అయితే ప్రార్థన చేసిందో ఆ ఇంటి తలుపు తట్టినట్లుగా చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైనవారా, ఒక్కసారి నీ మనసారా ప్రార్థన చేసుకో. కనికరించండి తండ్రి. నా ప్రార్థన తండ్రి నాయన, మీరు తండ్రి నాయన అత్యాసక్తితోనే ప్రార్థన చేస్తే నా భర్త మారుతాడని, అత్యాసక్తితోనే ప్రార్థన చేస్తే నా కుటుంబంలో ఉన్న బిడ్డలు మారుతారని, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నాకున్న సమస్యలని తొలగిపోతాయి ప్రభువా అయ్యా అని నువ్వేనాడైనా ఆశ కలిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ప్రార్థన చేయి బాబు. నోరు తెలిసి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. దేవుని అడుగుదాం, దేవుని బ్రతుకులు ఆడుకుందాం, అంగలాడుదాం. ప్రభువా కనికరించమని అడుగుదాం. ఈ రోజు దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చాడు. గొప్ప గొప్ప వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప గాయకులు వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప ధనవంతులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నువ్వు క్షేమంగా ఉన్నావంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే, నీ కుటుంబం ఇంకానైనా క్షేమముగా నడిపిస్తూ ఆదరిస్తూ పోషించబడుతున్నావంటే అది కేవలం దేవుని కృప ఉన్నది. ప్రార్థనలో నీవు ఆశ కలిగి ఉండాలి, అత్యాశ కలిగి ఉండాలి. నువ్వేనాడైతే ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేశావో గొప్ప కార్యాలు చూడగలవు. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆశ ఉండి అత్యాశకి నీకు కావాలి. అత్యాశతో సంఘం ప్రార్థించగా దేవుని దూత దిగి వచ్చి పేతురుని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. బాబు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావా? ఆశ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనం ఉండవద్దు. ఆశ కలిగి ఒక్క కన్నీటి బొట్టు కాల్చుతావా? ఒక్క కన్నీటి బొట్టు కాల్చి అయ్యా నా భర్త దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా నా బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా నా భార్యను జ్ఞాపకం చేసుకోమని. ఈ కరోనా వ్యాధి ఎంతో మందిని మరణానికి లాక్కుని వెళ్ళిపోయింది ప్రభువా. అనాథులుగా ఎంతో మంది మిగిలిపోయారు. అనాథులుగా నాకు ఆహారం లేదని, నాకు పట్టిన అన్నం పెట్టేవారు లేదని, నాకు మానాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చేవారు ఎవరో లేదని, నా బంధువులు ఆదుకునేవారు నాకు లేదని ఎంతో మంది అలమటిస్తూ యాదన పడుతూ దుఃఖపడుతున్నారు. నీవు ఒక్క రోజన్నా ఒక్క క్షణమన్నా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశావా? సంఘం కొరకు ప్రార్థించి మరి నేను అడగట్లేదు, సావుకుల కొరకు ప్రార్థించేమని అడుగుతున్నాను. నీవు ప్రార్థన జీవితం కలిగి ఉంటే గొప్ప సంఘముగా నీ కుటుంబం కట్టబడుతుంది. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. సమయంలో దైవజనులు వచ్చిన ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా ప్రార్థనలో ఉందాం. స్తోత్రములు 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 స్తోత్రం. ఆయన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఈ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. గడిచిన దినాలు ఎంతగానో మమ్మల్ని కాసి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా, ఈ చుట్టుపక్కలలో ఆఖరి ఆదివారము ఈ క్షణం వరకు ప్రభువా నన్ను నా కుటుంబాన్ని అలానే సంఘాన్ని ప్రభువా, మా యొక్క ప్రార్థనా అవసరాల వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ దయగల వస్తువులో భద్రపరిచి ఉన్నావయ్యా. పాటల మహిమ వచ్చుకున్నావయ్యా, కీర్తన గంధాల మహిమ తెచ్చుకున్నారు నాయన. బిడ్డల పట్ల మీరు చేసిన మేలు సాక్షి ఇవ్వడానికి సహాయం చేశారు ప్రభు. తర్వాత నాయన మీ దాసుల వారికి వచ్చి అయ్యా మాతో మాట్లాడుతున్నారయ్యా. ఆసక్తి కలిగి ప్రార్థన చేయవలసిన వారైనా తండ్రి, నీ సందులో కనిపెట్టే వారంగా ఉండాలయ్యా. సంఘం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అయా మీ దూతను పంపించి ప్రభువా పేదను చెరసాల నుండి విడిపించిన గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నిజమేయ్యా, ఈ లోకంలో మాకేనా సాక్ష్యమో అది నీకు
ఇక రాలేని వారిగా ఉన్నారు మా ప్రభు. నిశ్చితమైతే మరొక అవకాశం వారికి మీద ఇచ్చేయండి. ఈ సమయంలో ప్రభు దుఃఖపడే కుటుంబాలు ఓదార్చేయండి. రోజుని వ్యాధిగ్రస్తులు ఉంటే బాగు చేయండి. ఇగో సమస్యలు ఉంటే విడుదల చేయండి. సమస్తం నీ కృప అనుగ్రహించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని చూసి తెలుస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోల్లాసులు, ఆత్మీయులైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తంలో ప్రతి ఆదివారం 10 గంటల 30 నిమిషములకు, ప్రతి బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషములకు, ప్రతి శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషములకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సహకరించాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను. మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం, సమూహం కోసం ప్రార్థన చేయడం ప్రభుత్వ మనం చేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగడానికి ప్రార్థనాపూర్వకమైన సహాయ సహకారం అందించినటువంటి ప్రియుడు రాంబాబు గారి కుటుంబం కోసం ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థించాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. దేవుడు తన కృపలో మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.